హలో ఎవ్రీవన్ సర్చింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. బట్ బిఫోర్ దట్, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ లాస్ట్ వీడియో స్కిప్ చేసి ఉంటే ఒక్కసారి ఆ వీడియో చూసి ఈ వీడియోకి రా. ఎందుకంటే లాస్ట్ వీడియోలో బైనరీ సెర్చ్ని 2D సార్టెడ్ అరేలో ఎలా అప్లై చేయొచ్చు అని చెప్పాను. అండ్ అక్కడ స్క్రాచ్ నుండి వెరీ వెరీ ఇంట్యూటివ్ మేనర్స్ నుండి ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చని 5 డిఫరెంట్ వేస్లో చెప్పాను. ఒక్కొక్క దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటా. ఈవెన్ దో నీకు ఆల్రెడీ తెలిసినా కానీ ఒక్కసారి అది చెక్ చేయి. నీ థింకింగ్ ప్రాసెస్ కొంచెమన్నా చేంజ్ అయ్యిద్ది. మిగతా వేస్లో ఎలా చేంజ్ చేయొచ్చు, ఎలా ఆలోచించవచ్చు అనేది తెలిసిద్ది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాము. ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 240, సర్చ్ అ 2D మ్యాట్రిక్స్ పార్ట్ 2. పేరుకి ఇది పార్ట్ 2, బట్ కొంచెం అది లైక్ whatever the last question, ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ ద 2D అండ్ సర్చింగ్ ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఇది పార్ట్ 2. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి రైట్ అన్ ఎఫిషియంట్ అల్గోరిథం దట్ సర్చెస్ ఫర్ అ వాల్యూ టార్గెట్ ఇన్ M cross N మ్యాట్రిక్స్. ఓకే, అండ్ ఆ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి? సింపుల్గా ఏంటంటే ఇది ఇంటీజర్ ఇన్ ఈచ్ రో ఆర్ సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, అంటే ఏ రో తీసుకున్నా లెఫ్ట్ టు రైట్ అది అసెండింగ్ ఆర్డర్లో ఉంది. నెక్స్ట్, ఇంటీజర్స్ ఇన్ ఈచ్ కాలమ్ ఆర్ సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, అంటే ఏ కాలం తీసుకున్నా టాప్ టు బాటమ్ అవి కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏం చేయమంటున్నాడు, ఇక్కడ ఇలా ఉన్న మ్యాట్రిక్స్ దాంట్లో నీకు నేను టార్గెట్ ఇస్తా, ఆ టార్గెట్ని కనిపెట్టగలవా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్లో ఏ కాలం నన్నా తీసుకో. సపోజ్ ఈ కాలం ఫిక్స్ అవుదాం. ఇక్కడ డేటా చూడు అసెండింగ్ ఆర్డర్లో ఉంది. అండ్ ఇదే కాదు, ఏ డేటా ఏ రో అయినా తీసుకోసి సింపుల్గా ఈ రో తీసుకుందాము. ఈ రోలో చూడు డేటా అగైన్ సార్టెడ్, అంటే అలా ఏ రో తీసుకున్నా ఏ కాలం తీసుకున్నా అది డెఫినెట్గా సార్టెడ్ అయి ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకుని అలా ఉన్న మ్యాట్రిక్స్ దాంట్లో నువ్వు టార్గెట్ని కనిపెట్టగలవా అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయొచ్చు అనేది ఆలోచిద్దాము. వెరీ వెరీ ఇంట్యూటివ్ వే ఏంటిది, సింపుల్గా లీనియర్ సెర్చ్ చేసేయచ్చా M cross N. దాని తర్వాత అలా కాకుండా ప్రతి దానికి నేను అది సార్టెడ్ అరేలో ఉంది కదా, సార్టెడ్ అరే అంటే ఇండివిజువల్ రోకి నేను బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా అంటే సింపుల్గా ఏంటి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, n కాలమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఎన్ని రోస్ ఉన్నాయి, m రోస్ ఉన్నాయి. అంటే m రోస్కి log n టైం బైనరీ సెర్చ్ అప్లై చేయాలి, అంటే m రోస్కి బైనరీ సెర్చ్ అప్లై చేయాలి. ఒక్కొక్క దానికి బైనరీ సెర్చ్ అంట log n, అంటే m log n అయినా సింపుల్గా. మరి ఇక్కడ అలా అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు. లేదు దాన్ని ఇంకేమన్నా ఆప్టిమైజ్ చేయగలమా అనేది చూద్దాము. ఓకే, ఎంత m log n. ఓకే, సో మనకి తెలిసిన అప్రోచెస్లో ఎలా వెళ్ళచ్చు, ఎలా వెళ్తే దీన్ని సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు సింపుల్గా దీనికి నంబరింగ్ ఇస్తున్నాను 1 2 3 అండ్ దెన్ 4 0 1 2 3 4. ఓకే, సపోజ్ ఇప్పుడు నా టార్గెట్ 6 అయితే, ఓకే, సపోజ్ నా టార్గెట్ ఇప్పుడు 6 అయితే ఎలా చేస్తాము? జనరల్గా మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి, ఓకే నా స్టార్ట్ ఇది, నా ఎండ్ ఇది, అంతేనా? సో నా స్టార్ట్ ఇది, నా ఎండ్ ఇది, మేబీ మిడ్ ఇది కాబట్టి ఇది వస్తుంది. అంటే ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఫెచ్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నా వాట్ ఎవర్ ద మిడ్ ఎలిమెంట్ ఇది కానీ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే మనం ఏం చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ గ్రేటర్ అయితే నేను ఓకే ఆబ్వియస్గా దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ చెక్ చేస్తా, అంటే నా ఎండ్ని ఇటు పెడతాను. ఫైన్, డీసెంట్ ఎనఫ్, బాగానే ఉంది. ఇలా చేయాలి అనుకుంటే బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఏంటి, వాట్ ఇఫ్ నాది అంతకన్నా పెద్దదైతే, అంటే 17 16, ఫైన్ లెట్స్ స్టిక్ విత్ 16. ఇలా 16 అయితే మరేంటి, మళ్ళా చూద్దాము. ఇదే నా మిడ్డేనా? ఇప్పుడేంటి, నా మిడ్ అనేది గ్రేటర్ కాదు, అంటే సింపుల్గా నేను స్టార్ట్ ఇలా చేయొచ్చా? చెయ్యకూడదు. ఎందుకు? ఇలా నేను స్టార్ట్ని పెట్టేస్తే, నాకు నచ్చినట్టుగా ఇలా స్టార్ట్ని పెట్టేస్తే అప్పుడు ప్రాబ్లం ఏమవుద్ది, ఏమో ఆ 16 ఈ రోలోనే ఉంటుందని తెలుసా, ఇక్కడే ఉండొచ్చు, ఈ రోలో ఉండొచ్చు, లేదా ఈ రోలో ఉండొచ్చు, లేదా ఈ కాలంలో ఉండొచ్చు, ఈ కాలంలో ఉండొచ్చు. ఎందుకు?
ఇది రో వైజ్ ఇంక్రీజింగ్. ఓకే, రో వైజ్ ఇంక్రీజింగ్ కాబట్టి ఇది ఇటు పెట్టావు. మరి వాట్ అబౌట్ కాలం? కాలం కూడా ఇంక్రీజ్డ్ గా ఉంది కదా, ఆ 16 ఇక్కడికి రావచ్చు. సపోజ్ అలా కాదు, ఇక్కడ 18 అనుకో, 18 ఉందనుకో. ఇప్పుడు చూడు ఎంత, 7 గ్రేటర్ దాన్ 18 కాదు కాదు అంటే నా స్టార్ట్ని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం. ఇక్కడ పెడితే ప్రాబ్లం ఏంటి? సి, నేను ఇప్పుడు ఈ పర్టికులర్ వాట్ ఎవర్ ఈ పర్టికులర్ దాంట్లోనే సర్చింగ్ చేసేలాగా చేయాలి. కానీ 18 ఎక్కడుంది, 18 ఎక్కడుంది, మార్చేసాము. 18ని వదిలేసుకొని వెళ్ళిపోయాము. అంటే ఆ వచ్చే మినిమం ప్రాబ్లం ఏంటి అనేది అర్థమవుతుందా? ఎందుకు ఇది వచ్చింది? సి, ఇక్కడ డేటా ఇలా మాత్రమే సార్టెడ్ లో లేదు, ఇలా కూడా సార్టెడ్ ఆర్డర్ లో ఉంది. దాన్ని అర్థం చేసుకొని మనం ఎలా ట్యాకిల్ చేయొచ్చు అనేది చూద్దాము. ఓకే, యా, ఫైన్. సో ఇప్పుడు ఇలా ఉంటే మరి ఎలా చేయొచ్చు? సి, సపోజ్ నేను కానీ ఈ కార్నర్ లో స్టార్ట్ చేశాను అనుకుందాం. అంటే ఫస్ట్ రోలో లాస్ట్ కాలమ్ కి పాయింట్ చేశాను. అండ్ నేను సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ ఆబ్వియస్ గా 18 అనుకుందాం. మన టార్గెట్ ఎలిమెంట్ 18 అనుకుందాం. అసలు ఇప్పుడు దీన్ని ఎలా కనిపెట్టచ్చు? ఎందుకు ఇలా డేటా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కాలమ్ వైజ్ రో వైజ్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు అనేది చూద్దాము. సపోజ్ వాట్ ఎవర్ ద లైక్ ఇప్పుడు ఇక్కడున్న ఎలిమెంట్ దాని నెంబర్ అనుకుంటున్నా. ఇఫ్ దాట్ నెంబర్ గ్రేటర్ దెన్ నా టార్గెటా? ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే రిటర్న్ చేసేస్తా ఉంది ట్రూ అని. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే కండిషన్స్ ఏంటి? ఐదర్ గ్రేటర్ అయింది లేదా లెస్ దాన్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ అయి ఉంటే అంటే ఈ నమ్స్ గ్రేటర్ అయి ఉంటే లేదా ఈ నమ్స్ లెస్ దాన్ అయి ఉంటే టార్గెట్. ఈ రెండు కేసెస్ అయినా కదా. సపోజ్ ఇక్కడ ఏంటి, నా టార్గెట్ కన్నా ఇది పెద్దదా చిన్నదా? చిన్నదేనా అంటే నా నమ్స్ గ్రేటర్ లెస్ దాన్ టార్గెట్. సో ఇప్పుడు నేను ఏం ఇన్ఫరెన్స్ చేయొచ్చు దాని నుండి అంటే ఇలాగా ఇండివిజువల్ గా సార్టెడ్ లో ఉండి అండ్ ఇండివిజువల్ గా ఇలా కాలం కూడా సార్టెడ్ లో ఉంటే నేను ఏం ఇన్ఫర్ చేయొచ్చు? సి, ప్రాపర్ గా ఇక్కడ నేను డెఫినెట్ గా నేను ఇదే తక్కువ అంటే నా టార్గెట్ కన్నా క్లియర్ గా నా టార్గెట్ కన్నా ఈ పర్టికులర్ గా పాయింట్ చేస్తున్న కంటెంటే తక్కువ అంటే దానికి ముందున్న డేటా కూడా ఆబ్వియస్ గా తక్కువగానే ఉండేది. ఎందుకు? ఇది రో వైజ్డ్ సార్టెడ్. కానీ దానికి ఆ కాలంలో ఉన్న డేటాలో అన్ని పెద్ద అని చెప్పొచ్చా లేదా? దానికన్నా ఈ నెంబర్ కన్నా పెద్ద, అదే కదా వాడు చెప్తుంది. అంటే ఏంటి? సింపుల్ గా ఇఫ్ ఇన్ కేస్ నా నంబరు వాట్ ఎవర్ ద నంబరు అది లెస్ దాన్ టార్గెట్ అయితే దాని మీనింగ్ ఏంటి? ఈ ఎంటైర్ రో అంటే ఇదే చిన్నది అంటే దీని ముందున ప్రతిదీ చిన్నదేనా చెప్పచ్చా లేదా? అంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ ఈ ఫస్ట్ రోలో ఉండిద్దా? ఉండదు. అంటే నేను ఈ ఎంటైర్ రోని స్కిప్ చేసేయచ్చా? అంటే ఫైన్, నా పర్టికులర్ రోని ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేద్దాం. సి, నా కాలం ఇదే, నా కాలం ఫిక్స్, నా కాలంలో ఎలాంటి చేంజ్ లేదు. ఇప్పుడు నా రో ఇది అండ్ నా కాలం ఇది. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం మళ్ళా. సి, ఇప్పుడు మళ్ళా 19 చేశాను. నా టార్గెట్ ఎంత? నా టార్గెట్ 18. సో 19 గ్రేటర్ దాన్ 18 అంతే కదా. ఇప్పుడు నా వాల్యూ గ్రేటర్ దాన్ 18 ఆఫ్ కోర్స్ 18. అంటే గ్రేటర్ అయితే నేనేం ఇన్ఫర్ చేయొచ్చు? చూసి మనం ఇన్ఫర్ చేయాల్సిన 2 థింగ్స్. గ్రేటర్ అయితే నాకు కావాల్సిన పాసిబిలిటీలో ఆ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది, లెస్ దాన్ అయితే నాకు కావాల్సిన లైక్ ఆ ప్యాటర్న్ ఉన్న దాని బేసిస్ మీద నేమే ఇన్ఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడు, ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ అయితే 19 గ్రేటర్ 18 ఆఫ్ కోర్స్ అయితే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్ గా ఇదే 18 ఇదే గ్రేటర్ అంటే ఆర్ కాలంలో ఉన్న ప్రతి కంటెంట్ టార్గెట్ కన్నా ఎక్కువ అని చెప్పచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఇదే ఎక్కువ అంటే దీనికన్నా ఎక్కువ కాబట్టి నేను ఆ కాలంలో ఎతకక్కర్లా. అంటే సింపుల్ గా నేను అప్పుడు కాలంని తగ్గించా లేదా? అండ్ ఇప్పుడు మళ్ళా దానికే పాయింట్ చేస్తున్నాయి. ఇది నా కాలం ఎక్కడ, నా రో ఎక్కడ, నా కాలం ఎక్కడ అని ఇప్పుడు ఇదేనా పాయింట్ చేసేది? మళ్ళీ ఇప్పుడు క్లియర్ గా 12 గ్రేటర్ దాన్ 18 కాదు. దాని మీనింగ్ ఏంటి? 12 కాదంటే దాని ముందు డెఫినెట్ గా కావు. అంటే నేను ఈ రోనే ఎతకక్కర్లా. ఇది ఆల్రెడీ ఇక్కడ నుండి వచ్చిందంటే ఇవి వేస్ట్ అనే కదా, ఈ ఎంటైర్ థింగ్ వేస్ట్ అనే కదా. సో యూ డోంట్ హ్యావ్ టు బోదర్ అబౌట్ దట్. సో ఆ ఎంటైర్ రోన్ స్కిప్ చేయొచ్చా? అంటే డెఫినెట్ గా నేను ఇట్లా ముందుకెళ్ళొచ్చా? మళ్ళా ఆ కాలం ఆ రో ఎక్కడ పాయింట్ చేస్తుందో ఆ డేటా చూడు. ఇప్పుడు మళ్ళా
16 గ్రేటర్ దాన్ 18 16 గ్రేటర్ దాన్ 18 కాదు అంటే 16 గ్రేటర్ దాన్ కాలేదు అంటే దాని ముందున్న కంటెంట్ ఎందుకు గ్రేటర్ అవుతాయి? నెక్స్ట్ మళ్ళా రోని జరుపు ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ ఇది 17 గ్రేటర్ 18 కాదు 17 కాదంటే ఇవి ఆబ్వియస్ గా కావు మళ్ళా రోని జరుపు నెక్స్ట్ ఇది ఇప్పుడు చూడు 26 గ్రేటర్ దాన్ 18 అవును 26 గ్రేటర్ దాన్ అంటే దాని కింద ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఉంటే డెఫినెట్ గా గ్రేటర్ అవుతాయి సో ఆ కాలం ఎతకద్దు డెఫినెట్ గా దాని ముందు కాలంకి వచ్చేసాయి అండ్ 23 గ్రేటర్ దాన్ అవును అంటే ఆ ఎంటైర్ కాలం ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిస్ట్ అయి ఉంటే అవి కాబట్టి ముందుకు వచ్చాయి 21 కాదు ముందుకు వచ్చాయి 18 అవును సో రిటర్న్ చేయి అంటే ప్రతిసారి ఒక్కొక్క క్వశ్చనింగ్ మీద ఎంటైర్ రోని ఎంటైర్ కాలమ్ ని తీసేసుకుంటూ వస్తున్నానా లేదా అర్థం కాల ఇంకొక టెస్ట్ కేసుతో చూద్దాం ఏముంది అక్కడ అగైన్ ఇంకొక టెస్ట్ కేసుని చూస్తాము దాని బేసిస్ మీద ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది అండ్ యా ఇప్పుడు మనం ర్యాండమ్ గా మేబీ వీ కెన్ చూస్ 6 ఓకే సో ఇప్పుడు నా టార్గెట్ 6 అయితే మనం ఇనీషియల్ గా దీనికైనా చేసేది సో 15 గ్రేటర్ దాన్ 6 అవును 15 గ్రేటర్ అంటే ఆ ఎంటైర్ కాలం కూడా గ్రేటరే కదా అంటే నా సర్చింగ్ నేను ఈ కాలంలో చేయాలా ఆ కాలంలో నేను సర్చింగ్ చేయాల్సిన అవసరం ఉందా లేదు అంటే డెఫినెట్ గా నేను ముందుకు వచ్చేయచ్చా అండ్ ఆ కాలం ఇదే అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ చూడు మళ్ళీ 11 గ్రేటర్ దాన్ 6 11 గ్రేటర్ దాన్ 6 అవును అంటే డెఫినెట్ గా ఈ మిగతా డేటా కూడా గ్రేటర్ ఉంటుంది ఎందుకు ఆ కాలం కూడా సార్టెడే కదా కాబట్టి నేను ఆ కాలంలో పాయింట్ చేయగల ఈ పాయింట్కి రా 7 గ్రేటర్ దాన్ 6 అవును 7 గ్రేటర్ అంటే దీని తర్వాత ఉన్న డేటా కూడా డెఫినెట్ గా టార్గెట్ కన్నా ఎక్కువ కాబట్టి ఈ హోల్ డేటాలో చేయక్కర్లా ఇక్కడికి రా నెక్స్ట్ ఇప్పుడు చూడు 4 గ్రేటర్ దాన్ 6 కాదు 4 గ్రేటర్ దాన్ 6 కాదు విచ్ మీన్స్ ఇప్పుడు చూడు 4 గ్రేటర్ దాన్ 6 కాకపోతే అంటే ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద మిడ్ ఎలిమెంట్ లైక్ వాట్ ఎవర్ ఈ రో కాలమ్ ఎలిమెంట్స్ ని మనం చేస్తున్నామో ఫైన్ సో ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద రో అండ్ వాట్ ఎవర్ ద కాలమ్ ఈజ్ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే అంటే ఆ పర్టికులర్ ఎలిమెంటే టార్గెట్ కన్నా ఎక్కువ ఉందంటే నేను ఆ ఎంటైర్ కాలమ్ ని చెక్ చేయాలా అక్కర్లా అంటే ఏంటి కాలమ్ ని మైనస్ చేయి ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ నెంబరు లెస్ దాన్ అయితే ఆ ఎంటైర్ రో ఆ పాయింట్ కన్నా ఆ ఎంటైర్ ముందున్న డేటా కూడా తక్కువేనా అంటే రోని ప్లస్ చేయి అవునా కదా ఎక్కడ దాకా ఏంటి తర్వాత బట్ ఇది కంటిన్యూ చేద్దాం ఇప్పుడు చూడు 4 గ్రేటర్ దాన్ 6 కాదు అంటే రోని ప్లస్ చేయి ఎందుకు సి 4 గ్రేట్ కాకపోతే దాని ముందు ఎందుకు గ్రేట్ ఉంటే ఒకే ఒక క్వశ్చనింగ్ తో ఎంటైర్ రోని ఎంటైర్ కాలమ్ ని తీసేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది 5 గ్రేటర్ దాన్ 6 కాదు 5 గ్రేటర్ దాన్ 6 కాదు సో ఇప్పుడు మళ్ళా ఆ ముందు డేటా కూడా ఈక్వల్ కదా సో ఇక్కడికి రా సో రిటర్న్ చేయి ఓకే మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఎట్ మ్యాక్స్ ఏం చేస్తున్నాం చూడు m క్రాస్ n డేటా ఉంటే ఒక్కొక్కసారి ఐదర్ ఒక రోని ఒక కాలంని తగ్గిస్తున్నాము అవునా కదా అంటే చివరి దాకా అలా చేస్తా ఉంటే ప్రతిసారి ఒకసారి కాలంని ఒకసారి రోని తీస్తూ ఉంటాం సింపుల్ గా ఇది n+m కాదా ఓకే ఒక్కసారి దీన్ని మరి ఇంప్లిమెంట్ చేద్దామా సి సో ఇక్కడ నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి 0 నుండి నా కాలం ఎక్కడ దాకా మ్యాట్రిక్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద 0 డాట్ లెంత్ దాకా అండ్ దెన్ -1 సో ఇప్పుడు ఎక్కడ దాకా రన్ చేయాలి సి వర్స్ట్ కేసులో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చెప్పు ఐదర్ కాలం ని తగ్గిస్తున్నాం సో కాలం ఇలా అంటే ఇక్కడ నుండి హైయెస్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాము ఇలా తగ్గి ఆ 0 కాస్త కాలం 0 కాస్త నెగటివ్ లోకి వెళ్తే ఆ కోడ్ ఆపేయచ్చా అండ్ ఇక్కడ చూడు రోని పెంచుతున్నాము ఇలా పెంచే కొద్దీ ఇఫ్ ఇన్ కేస్ దీన్ని కూడా రో దాటేస్తే ఎప్పుడు ఆపేయచ్చా అంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ బాక్స్ లో ఎక్కడున్నా కానీ నేను నాకు కావాల్సిన కండిషన్స్ చెక్ చేస్తా ఉండొచ్చా లేదా అంటే సింపుల్ గా ఇక్కడ నేను వైల్ నా రో లెస్ దాన్ మ్యాట్రిక్స్ డాట్ లెంత్ అయ్యి
అండ్ డన్. నా కాలం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటే అంటే విత్ ఇన్ ద బాక్స్ రేంజ్లో ఉంటే, సో ఈ గ్యాప్లో ఉంటే సింపుల్గా నేను వాట్ ఎవర్ ద వాల్యూ మ్యాట్రిక్స్లో ఉన్న రోని ఆ మ్యాట్రిక్స్లో ఉన్న కాలం కంటెంట్ని తెచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ కానీ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే డెఫినెట్గా అంటే వాల్యూనే గ్రేటర్ అయిందంటే ఆ ఎంటైర్ కాలం ఆ టార్గెట్ కన్నా గ్రేట్ కదా, సో సింపుల్గా కాలం మైనస్ చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే రోని ప్లస్ ప్లస్ చేస్తాను. ఇలా కాకుండా ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ ఇఫ్ ఇన్ కేస్ నా వాల్యూనే టార్గెట్కి ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ, అంతేనా కదా. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏది కాకపోతే రిటర్న్ ఫాల్స్, స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. సి ఇనిషియల్ టెస్ట్ కేసు యాక్సెప్ట్ అయింది. అండ్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. యాక్సెప్టెడ్. అండ్ ద సేమ్ కోడ్ పైథాన్లో కూడా అంతే. సి రోని 0తో స్టార్ట్ చేశాను అండ్ నా కాలంని వాట్ ఎవర్ ఈ లాస్ట్ కాలం నెంబరింగ్ ఉందో ఆ నెంబరింగ్ నుండి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ రో లెస్ దాన్ లెంత్ అయ్యేసరికి లైక్ రో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ని దాటకుండా ఉంటే అండ్ కాలంని నెగిటివ్స్గా వెళ్ళకుండా ఉంటే ఈ గ్యాప్లో ఉన్నంత వరకు వాట్ ఎవర్ ద వాల్యూ దాన్ని ఫిక్స్ చేసి వాల్యూ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే రిటర్న్ ట్రూ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే అంటే ఆ ఎంటైర్ కాలంని నేను సర్చ్ చేయాలా అక్కర్లా, సో సింపుల్గా కాలంని మైనస్ చేయి. సో అదేనా చేస్తుంది ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే దాని మీనింగ్ ఏంటి, వాల్యూ అనేది లెస్ దాన్ టార్గెట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వాల్యూనే లెస్ దాన్ సమ్వేర్ అరౌండ్ ఈ వాల్యూనే లెస్ దాన్ అంటే దీని ముందు కూడా లెస్ దాన్ ఉంటాయి అంటే సింపుల్గా రోని ప్లస్ చేయి. అండ్ అలా చేస్తున్న ప్రాసెస్లో ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఇది ట్రిగర్ అయ్యింది. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఆ పర్టికులర్ కేసు లైక్ లూప్ దాటి ఆ బాక్స్ రేంజ్ దాటి బయటకు వచ్చేసిద్ది కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాము. ఓకే, ఒకసారి దీన్ని సబ్మిట్ చేసి చెక్ చేద్దాము. See, accepted. So that's it for this video. Thank you.